చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాకినాడలో ఈరోజు కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. వాళ్ళ సమస్యల సాధనకి కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేందుకు కాపు జేఏసీ నాయకులు, అలాగే వాసిరెడ్డి ఆకుల రామకృష్ణ గారు మొత్తం అందరూ ఉన్నారు. మరిన్ని విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారండి? కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల యొక్క ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నప్పుడు మేమందరూ కూడా ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమ సాధన ఫలితంగా కాపు కార్పొరేషన్ అవనండి, కాపులకి బీసీ రిజర్వేషన్లో అసెంబ్లీ బిల్లు పెట్టి కేంద్రానికి పంపించడం అవనండి, లేదు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10%లో 5% కేటాయించుకోవడం, అదేవిధంగా ఈ 5% కూడా ఇంప్లిమెంట్ చేసేలాగా ఆర్డర్స్ కూడా తీసుకోవడం, అలాగే లక్షలాది మంది మేము రుణాలు ఇప్పించడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా సాధించుకోవడం జరిగింది. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కాపుల యొక్క కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల యొక్క ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్లు, ఒకటి బీసీ రిజర్వేషన్ నేను ఇవ్వలేనన్నారు. సరే, దాన్ని మేము తప్పుపట్టం ఆయన ఓపెన్గా చెప్పారు. కానీ రెండోది, మేము సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి హైకోర్టు కానీ ఏదైనా కోర్టు ఆపమని కానీ కొన్ని దాని మీద స్టే చేసినట్టు కానీ ఎక్కడ ఏ రకమైన ఉత్తర్వు లేకపోయినా సరే వీరు ఆ 5% రిజర్వేషన్ తొలగించేయడం అనేది కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు జాతి మాత్రం చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. దానివల్ల అనేక లక్షలాది ఉద్యోగాలు, వేలాది ఉద్యోగాలు కూడా కోల్పోవడం జరిగింది. వీరు కొన్ని ఉద్యోగాలు ప్రకటిస్తే ఆ 5% రిజర్వేషన్ లేకపోవడం వల్ల సచివాలయం కానీ అనేక ఉద్యోగాల్లో కూడా కోల్పోవడం జరిగింది. విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా దెబ్బతినడం జరిగింది. అట్లాగే కాపు కార్పొరేషన్ కూడా నిర్వీర్యం చేశారు. వారు 2000 కోట్లు, మేము 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఇస్తానని వారు చెప్పడం జరిగింది. ఈ రోజున 2000 కోట్లు అనేది కాపు కార్పొరేషన్ పరిధిలో కనీసం ఒక వ్యక్తి కూడా 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు కేవలం అలంకారప్రాయం చేశారు, కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. అట్లే కాపు భవనాలు కానీ, కాపుల యొక్క భవనాల స్థలాలు కానీ ఇవన్నీ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో 500 చిల్లర పైచులకు అసంపూర్తిగా భవనాలన్నీ ఉండిపోయినాయి. అవి ఆ రకంగా దెబ్బతిన్నాయి. ఇదే కాదు, ఇటీవల కాలంలో ఈ జిల్లాలు కొత్తగా జిల్లాలు కూడా పెట్టారు. ఆ జిల్లాల్లో కనీసం ఏదో ఒక జిల్లాకి, ఏదో శ్రీకృష్ణదేవరాయలు అనంతపురం జిల్లాను కోరారు, లేకపోతే రంగా గారిది కృష్ణా జిల్లా కోరారు, కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారిని మన ఏలూరు జిల్లా కోరారు, అలాగే పల్నాడు పౌరుషం కన్నెగంటి హనుమంతు గారిని పల్నాడు జిల్లా కోరారు. అలాగే ఇట్లా చాలామంది ప్రముఖుల పేర్లు, ఈ జాతి ప్రముఖుల పేర్లు కూడా వారు కోరితే ఏ ఒక్క జిల్లాకి కూడా ఒక్క పేరు కూడా పెట్టకుండా మరి ఈ రకంగా కాపుల ప్రయోజనాలు నిర్వీర్యం చేయడం జరిగింది. ఇదే కాదు, కాపుల్లో ఉన్న ఉద్యోగస్తులు అట్లాగే వ్యాపారవేత్తలను కూడా ఈ ప్రభుత్వంలో చాలామంది, మేము చాలా చోట్ల తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఆవేదన కూడా చెందుతున్నారు. మా మీద ఈ రకమైన ఉద్యోగుల విషయంలో దాడులు కానీ, వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ, ఒక నిర్బంధాలు కూడా కొనసాగిస్తున్న తీరు కూడా చేస్తూ ఉంటే కాపు చేసి తప్పనిసరిగా ఇవన్నీ ఖండిస్తూ ఉంది. ఈ రకంగా ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉంది. మరి ఎన్నికల సందర్భంలో ఉన్నాయి. మరి ఈ 5 సంవత్సరాల పరిపాలన విశ్లేషిస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ప్రయోజనాలు మాత్రం ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఏ రకమైన ప్రయోజనాలు కూడా సాధించలేకపోయామన్నదే, సాధించుకున్న ఫలితాలు కూడా ఇవాళ తొంగలో తొక్కి ఈ పరిపాలన సాగిందనేది కాపు చేసి తీవ్రంగా ఖండిస్తుంది. ఎప్పటికైనా గుర్తెరిగి ఈ కొద్ది కాలంలో అయినా తగు చర్యలు చేపడితే సంతోషిస్తారు. లేని ఎడల కాపు, తెలగ, ఒంటరి బలిజ కులాలు ఒక భవిష్యత్ కార్యాచరణ కూడా రేపు విజయవాడలో, రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ఒక సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించబోతున్నాము రేపు జనవరి 3వ తారీఖున. దానిలో భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని కూడా నిర్దేశించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాను. నమస్కారం. చెప్పండి, గతంలో ముద్రగడ పద్మనాభంతో కలిసి మీ కాపు ఉద్యమ నేతగా గతంలో కూడా పనిచేశారు. అప్పటి నుంచి కూడా మీ సమస్యలు ఏ విధంగా మీరు తీసుకెళ్ళడం జరిగింది? టీడీపీ హయాంలో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఏ విధంగా మీకు న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా మా నాయకులు ఎప్పుడు పోరాడుతూన్నారు. 94 నుంచి ఈ రోజు వరకు ప్రధానంగా రెడ్డి పాలకులు కాపులకు అన్యాయం చేశారని నేను చెప్పగలను. ఎందుకంటే స్వాతంత్రం ముందు కాపులకు రిజర్వేషన్ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్న రిజర్వేషన్ని, కాపుల రిజర్వేషన్ తీసేయడం జరిగింది మొట్టమొదటగా. తర్వాత దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారు వచ్చి కాపులకి ఆళ్ళ ఓసీలేటి గోసీలు కూడా ఉండవు అని ఒక ఆలోచనతో దళిత ముఖ్యమంత్రి 1961 నుంచి 66 దాకా దళిత ముఖ్యమంత్రి రిజర్వేషన్ ఇచ్చాడు.
మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి వచ్చి మళ్ళీ రిజర్వేషన్ తీసేసాడు తప్ప మేము కొత్తగా రిజర్వేషన్ ఏం అడగట్లేదు. తెలియక కొంతమంది ప్రజలు ఏదో జాతి రిజర్వేషన్ మేము అడుగుతున్నాం అనుకుంటున్నారు. అయిన తర్వాత కెమేలా పోయిన తర్వాత అలాగ అప్పటి నుంచి కూడా తెలంగాణ పోరాటం ఎలాగ పోరాడారో అలా కాపుల కోసం మేము పోరాటం కూడా జరుగుతూ ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి 2004 మేనిఫెస్టోలో పెట్టి కాపుల్ని మళ్ళీ ఓట్ల కోసం అతని పదవి కోసం మేనిఫెస్టోలో పెట్టాడో లేదో చూసుకోమనండి. ఆ రోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ మోసం చేశాడు. అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 94లో పాదయాత్రలో మేము కాపులు అందరూ వెళ్ళి కాపులకు మాకు తీసేసిన రిజర్వేషన్ ఇవ్వాలంటే ఉద్యోగాలకి రాజకీయానికి అడ్డు లేకుండా మీకు రిజర్వేషన్ ఇస్తారని 5% ఏబీసీలోని కూడా రిజర్వేషను రాజకీయ రిజర్వేషన్ లేకుండా ఆయన 5% రిజర్వేషన్ ఇస్తే అది కేంద్ర ప్రభుత్వానికి బిల్ చేసి అసెంబ్లీలో పంపించారు. ఈ లోపల కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 5% 10% ఓబీసీ రిజర్వేషన్ ఇస్తే దానిలో 5% కూడా ఇస్తే ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి కాలు కింద చెప్పుకుంది 2 కాళ్ళ కింద 2 రిజర్వేషన్లు పెట్టుకోవడం జరిగింది. అంటే టోటల్గా స్వాతంత్రం ముందు నుంచి ఈనాటి వరకు కూడా రెడ్డి పాలకులు కాపులు మోసం చేస్తున్నారన్నది ముత్తకంఠంతో మేము చెప్పగలను. ఆ పార్టీలో ఉన్న కాపులు ఎవరైనా డిబేట్కి వస్తే నేను కూర్చుంటాను, క్లియర్గా నేను చెప్తాను ఎవరైనా సరే ఏ జిల్లా నుంచి వచ్చినా. అదేవిధంగా ఈరోజు ఆర్థిక పరంగా కూడా కాపులను దెబ్బకొట్టాలని 2000 కోట్లు సంవత్సరానికి ఇస్తానని 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు కూడా బూత్ మాట కింద దెంగేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కాపుల డబ్బులు అంటే మాట ఉంటుంది దెంగేశాడు కాపుల డబ్బులు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. 2,000 కోట్లు సంవత్సరానికి ఇస్తానని మనం తిప్పను మాట తప్పనన్న వ్యక్తి 10,000 కోట్లు కూడా ఈరోజు ప్రభుత్వం మోసం చేసింది. అలాగే విదేశ విద్యలు మోసం చేసింది, అదే కాపు భవనాలు మోసం చేసింది. అదేవిధంగా కాపులకి జిల్లాల్లో పేరెట్టిది అంటే ఈ రాష్ట్రంలో మీరు ఇవాళ తీసుకోండి అన్ని కులాల కంట ఎక్కువ కులం ఉన్నది 1,00,000 కోటి ఓట్లు ఉన్నది ఈరోజు కాపు తెలగ బలిజా వంటరే. అలాంటి కులానికి కూడా ఒక పేరు పెట్టలేదు. మీ పర్సెంటేజ్ ఎంత అండి? మీ పేరు పెట్టుకున్నారు, మీ పర్సెంటేజ్ ఎంత ఈ రాష్ట్రంలో? దామాసా ప్రకారంగా చూసినా మాకు 5 జిల్లాల్లో పేర్లు పెట్టాలి కాపులి పెద్దలే, మా పేరు మేము అడగట్లేదు. అయ్యి ఎందుకంటే మీరు చెప్పింది ఏదైతే ఉందో అదే విషయం తోట తిరుగుతున్న ఇటీవల మా ఇంటర్వ్యూలో కూడా అడగడం జరిగింది. ఆ 5% రిజర్వేషన్ అనేది కూడా పార్లమెంట్లో ఆమోదయోగం లేకుండా పూర్తి స్థాయిలో పంపించలేదంటూ దానికి కూడా నేను ఎక్కడైనా చర్చకి సిద్ధమని చెప్పి ఆయన చెప్తున్నారు. గారితో నేను చర్చకి నేను వస్తాను, మా సోదరుడే మాకంటే పెద్ద మా జాతికి. నేను ఒకటే చెప్తున్నాను, భారత రాజ్యాంగం 126వ సవరణ ప్రకారంగా సర్వ హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చింది. ఏమని మీరు రిజర్వేషన్ ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చు, తీసేయాలన్నా తీసేయచ్చని. మరి ఆ పార్టీలో ఉన్నారు కదా తిరుమతులు గారు, రాజ్యాంగాన్ని గౌరవించి మరి ఈరోజు కాపులకు రిజర్వేషన్ ఇప్పించవచ్చు కదా, మేమే వద్దంటున్నామా? ఇది భారతదేశంలో రాజ్యాంగం 126 సవరణ ప్రకారంగా సర్వ హక్కులు ఇచ్చింది. పొరుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉంది. మేము ఈ జగన్మోహన్ రెడ్డిని మేము అడుక్కోవట్లేదు, మాకు తీసేసిన దాన్ని ఇమ్మన్నాం, లేదా చంద్రబాబు ఇచ్చిన దాన్ని ఎందుకు తీసేసాడని అడుగుతున్నాం. కోర్టులో ఉందన్నాడు, కోర్టులో ఇవాళ జగన్మోహన్ రెడ్డి 30 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడా? 30 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు. మరి అతను కూడా తిరగకూడదు ఈ రాష్ట్రంలోనే. బెయిల్ ఉంటేనే మరి అతనేమో ఉద్యోగాలు చేయొచ్చు, ఆయనేమో 1,00,000 రూపాయలు చెప్పులు వేసుకోవచ్చు, 30,000 రూపాయలు నీళ్ళు తాగొచ్చు రోజుకి. మేమైతే తిండి కూడా తినకూడదు. ఇది చాలా అన్యాయం. రెడ్డి పాలకులు మోసం పోతున్నారు కాపుల్ని, కాపు తెలగ బలిజా ఒంటరి కులాలని. ఎవరు వచ్చినా మేము డిబేట్కి కూర్చుంటాం, దాంట్లో ఏ రకమైన ఆయన కూడా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి హామీ ఇవ్వలేదు, కేవలం కాపులు రిజర్వేషన్ మాటలో చెప్పాలన్నారు. అతను హామీ మేము అడగలేదు. మాకు చంద్రబాబు ఇచ్చిన 5% ఎందుకు తీసేసాడు? ఇవాళ 24,000 మంది ఏదైతే సచివాలయాల ఉద్యోగాల్లో దెబ్బతిన్నాం, అదే 130 మంది మెడికల్ సీట్లు అమ్మేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాపుల కోటలో ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చుంటే 130 మందికి మాకు మెడికల్ డాక్టర్లు అవుతురు, ఇంజనీర్లు అవుతురు. ఈరోజు పోలీసు దగ్గర నుంచి ఎస్పీ దాకా నష్టపోయాం, ఈఆర్ఓ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా నష్టపోయాం. ఏం నష్టపోయింది ఈ జాతే? ఏ జాతి నష్టపోలేదు, రెడ్డి ఏమి నష్టపోలేదు, కాపులే నష్టపోయారు. ఇప్పుడు అదే కాపు ఉద్యమం గతంలో చేసినట్టు ముద్రగడ పద్మనాభం గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అంతా వైసీపీకి వెళ్తున్నట్టు ప్రచారం జోరు ఎందుకున్నది, దానికి ఏ విధంగా మీరు అంతా సంసిద్ధంగా ఉంటారు? అది పద్మనాభం గారిని అడగండి, పద్మనాభం గారు వెళ్ళిన తర్వాత మమ్మల్ని అడగండి, అప్పుడు మాట్లాడతాం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ యొక్క కార్యాచరణ చేసి ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు 2 విత్తనవాదాలు లైన్లో తీసుకొచ్చాడు. ఒకటి అంటే రిజర్వేషన్ సంబంధించి ఒక అంశం ఏంటంటే ఇది మా పరిధిలో కాదు కేంద్ర పరిధిలో ఉందని చెప్పి ఆయన ఒక అసత్యాలు అర్ధసత్యాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నాను, వారి తండ్రి గారు ముస్లిం మైనార్టీస్కి సంబంధించి 4% రిజర్వేషన్ ఇచ్చారు, ఎవరితో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకుని ఇచ్చారని ఒక క్వశ్చన్. అలాగే వారి తండ్రి గారి టైంలో సుమారుగా 9 కులాలని బీసీ జాబితాలో పెట్టారు, ఏబీసీలు అడ్జస్ట్ చేశారు.
ఆ కులాలన్నింటికి ఏ ప్రాతిపదికన ఇచ్చారు అదే ప్రాతిపదికన కాపులకు కూడా ఇవ్వండి. అది అమలైతే అమలవుతుంది, లేకపోతే లేదు. ఒకటి. రెండోది, కాపు నిధులకు సంబంధించి అంటే కాపులకు సంబంధించి కార్పొరేషన్లకు సంబంధించి కూడా విత్తనవాదం చేస్తున్నారు. వారు ఏమంటే సహజంగా ఏ గవర్నమెంట్ అయినా సరే అనేక సంక్షేమ పథకాలు చేస్తాం సహజం. ఆ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి బోడిగుండికి మోకాలికి మూడేసినట్టుగా కార్పొరేషన్ నిధులు కేవలం పర్టికులర్గా ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి జరిగిన ఆర్థిక సామాజిక వెనుకబడతానాన్ని ఉపాధి అవకాశం కల్పించడం కోసం ప్రత్యేకంగా ఇచ్చే నిధులయ్యి. ఆ నిధుల ద్వారా గత ప్రభుత్వం కొంత విదేశీ విద్య అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి రకరకాలుగా సబ్సిడీ, ముఖ్యంగా వ్యవసాయదారులకు సంబంధించి సబ్సిడీలో టూల్స్ అన్ని ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది, అన్ని రకాలని తీసుకొచ్చి సంక్షేమ పథకాలు పెట్టేసి మేము ఏదో చేసామన్నది అబద్ధం. అంటే అసత్యాల్లో అత్యంత దారుణం అసత్యం. అన్నిటికన్నా దారుణం ఏంటంటే మమ్మల్ని మోసం చేయడం కాదు, ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి నెత్తిమే పెట్టుకుని ఓట్లేసి నెగ్గించుకున్నారని అనుకుంటున్నారో అటువంటి ఎస్సీ సోదరులను చేస్తాంత మోసం ఇంత అంతా కాదు. ఎస్సీ సప్లానికి సంబంధించి సుమారు 15-20 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఆ నిధులు కూడా వారు దిగమింగుతున్నట్టే కనిపిస్తుంది. అలాగే బీసీ సప్లాన్ ఉంది, ఆ రెండు కూడా ఎనాక్ట్మెంట్తో అయినాయి. ఎస్సీ సప్లాను, బీసీ సప్లాను యాక్ట్ అయ్యింది. అట్లా కూడా ఆయన అమలు చేయకుండా ఇటువంటి విత్తనవాదం చేసి గవర్నమెంట్ బహుశా ఈ ప్రపంచంలో ఉండదు. అది గ్యారంటీగా ఆ పరిణామాలు ఆయనలో మార్పు రాకపోతే తప్పనిసరిగా అనుభవిస్తాడైనా. దగ్గరలోనే ఆయన చేసిన పనులన్నీ కూడా మంచి రిజల్ట్ ఆయన తప్పని వస్తుందని మేము ఆశిస్తున్నాం. అంతే. కార్యాచరణ ఎప్పటి నుంచి అన్నారు, డేట్ ఎప్పటి నుంచి అన్నారు, కార్యాచరణ ఎలా ముందుకెళ్తున్నారండి? కాపు తెలగ బలిజ ఒంటరి రాష్ట్ర జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో 5 జిల్లాల యొక్క ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు పాల్గొనడం జరిగింది. జనవరి 3న విజయవాడలో రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం, అదేవిధంగా ఒక సదస్సు జరుగుతూ ఉంది. దాంట్లో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు పోవాలనేది ఉమ్మడి 13 జిల్లాలు, విభజన జరిగిన తర్వాత 26 జిల్లాలకు సంబంధించిన ముఖ్య జేఏసీ నాయకత్వంతో కూడా దాంట్లో పాల్గొని తద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ఈరోజు జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో, అదేవిధంగా 5 జిల్లా ముఖ్య నేతల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో 6 తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఒకటి, ఈబీసీకి సంబంధించిన 5% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచాలి. అదేవిధంగా 26 జిల్లాల్లో కాపు భవనాలు ఏదైతే గత ప్రభుత్వం దాన్ని మంజూరు చేసి నిధులు కూడా మంజూరు చేయడం జరిగిందో వాటిని పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా జిల్లాలకు సంబంధించి ఏదైతే మా అధికారులు ఉన్నారో వారి మీద జరిగే దాడులు మొదటి నుంచి జరుగుతూ ఉన్నాయి గత 30-40 సంవత్సరాలుగా. అటువంటి దాడులు జరగకుండా ప్రాధాన్యత ఇవ్వాలి. కాపు ఉద్యోగస్తులకి ఫోకల్ స్థానాలు ఇవ్వాలనేది ప్రధానమైన ఇది ఉంది. మాకు కాపు సామాజిక వర్గం అందరూ కలిస్తే మేము 22%గా ఉన్నాం. మా జనాభా దామాషా ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు స్థాయి దాకా రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ జనాభా దామాషా ప్రకారం కాపులకి అదేవిధంగా మా వర్గీయులకి అందరికి కూడా న్యాయం చేయాలనే ప్రధానమైన డిమాండ్లతోటి మేము ఈరోజు తీర్మానం చేసుకున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరుగుతుంది. జనవరి 3న విజయవాడ వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకత్వం అంతా కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపుదిద్దుకుని తద్వారా ముందుకు పోతాం. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా ఆ కాపులకు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీ రిజర్వేషన్ కూడా అమలు చేయకుండా ప్రతి ప్రభుత్వం కూడా ఈ విధంగా మోసం చేస్తుంది అంటున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఒక జేఏసీ ఏర్పాటు చేయడం కాకుండా 5 జిల్లాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు కాకినాడ వేదికగా ఈరోజు సమావేశం అవి వాళ్ళ సమస్యల సాధనకే కృషి చేసేందుకు జనవరి 3 నుంచి కార్యాచరణ విజయవాడలో ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ మొత్తం అన్ని జిల్లాల నాయకులు కూడా ప్రధానంగా పాల్గొని మాకు సమస్యలు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సమస్యకి ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఆ అధికారుల ముందు నాయకుల ముందు దృష్టి పెట్టాలంటూ ఎన్నికల్లో వచ్చినటువంటి ఏ నాయకులు వచ్చినా సరే మా కాపు నాయకులు కాపు ఒంటరి తెలగ బజిద మొత్తం అందరికి కూడా న్యాయం చేకూర్చాలంటూ అదేవిధంగా సమస్యల సాధనకి అందరూ కూడా కాపు జేఏసీ నాయకులందరూ కూడా జేఏసీగా ఏర్పడి ముందుకెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.